భర్త కొండా మురళి చేసినటువంటి ఒక వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా భారీగా ఉన్నటువంటి మంత్రి కొండా సురేఖకి నిజంగా రాజకీయ మనుగడ ప్రశ్నకి ఉనికికి ప్రశ్నార్థకం అయ్యేటట్టుగా ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే గడిచిన ఎన్నికల్లో సుమారుగా తన భార్యను తన సతీమణి కొండా సురేఖను గెలిపించుకోవడానికి సుమారుగా 70 లక్షలు ఖర్చు చేశానన్నటువంటి ఒక స్టేట్మెంట్ ఏదైతే ఉందో దీన్ని రాష్ట్ర బీజేపీ చాలా సీరియస్గా తీసుకుంది. మరోవైపు కాంగ్రెస్లోని ఏదైతే సురేఖ ప్రతికూల వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పీసీసీకి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు రాష్ట్ర బీజేపీగా ఉన్నటువంటి కొంతమంది నేతలు ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి వెళ్ళి దీన్ని ఒక సుమూటగా స్వీకరించుకుని వీళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే, ఎమ్మెల్యేగా తనపై అనర్హత వేటు వేయాల్సిందంటూ కూడా ఇప్పుడు భీష్మించుకుని కూర్చుకున్నారు. ఏదేమైనా సరే ఇప్పుడు కొండా మురళి చేసినటువంటి స్టేట్మెంట్స్ నిజంగా భార్య రాజకీయ భవిష్యత్తుని ప్రశ్నార్థకంలో పాడేసినటువంటి సందర్భం కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. కొండా సురేఖ మంత్రి పదవికి మురళి ఎసరు, కొండా మురళి కామెంట్స్తో ఈసీకి కంప్లైంట్, కొండా సురేఖ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దుకు డిమాండ్, ఎన్నికల్లో 70 కోట్లు ఖర్చు చేశానంటున్న మురళి స్టేట్మెంట్పై ఎన్నికల కమిషన్కు బీజేపీ ఫిర్యాదు, అధికార ప్రతిపక్ష పార్టీలతోనూ కొండా ఫ్యామిలీ ఫైట్, కొండా దంపతులపై పీసీసీకి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే కంప్లైంట్, క్రమశిక్షణ కమిటీ ముందు వివరణ ఇచ్చుకున్నటువంటి కొండా మురళి, మంత్రి పొంగులేటి వేం నరేందర్ రెడ్డిపై పీసీసీకి మురళి కంప్లైంట్, పరకాల సీటుపై కన్నేసినటువంటి కొండా మురళి కూతురు, సోషల్ మీడియాలో మురళి కూతురు పోస్టులు. 2023 తెలంగాణ రాష్ట్ర శాసనసభకు జరిగినటువంటి ఎన్నికల్లో నియమాలకు విరుద్ధంగా 70 కోట్లు ఖర్చు చేసి తన సతీమణి కొండా సురేఖను గెలిపించానని భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు బహిరంగంగా చేసినటువంటి వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని ఎన్నికల కమిషన్ కొండా సురేఖ శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ నేత వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు డిమాండ్ చేశారు. కొండా మురళీధర్రావు తన భార్య కొండా సురేఖ గెలుపు కోసం 16 ఎకరాలు భూమి అమ్మి 70 కోట్లు ఖర్చు చేశానని సమావేశంలో మాట్లాడిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేసినటువంటి సందర్భం. 2023 ఎన్నికల అఫిడవిట్లో తన పేరు మీద 1 ఎకరం, తన భర్త కొండా మురళి పేరున 13.31 ఎకరాలు ఉన్నాయని, వరంగల్ తూర్పు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ప్రస్తుత రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పొందుపరిచారని తెలిపారు. కొండా మురళి మాత్రం ప్రస్తుతం తనకు 500 ఎకరాల భూమి ఉందని, 16 ఎకరాలు అమ్మి 70 కోట్లు ఖర్చు చేశానని చెప్పడం నిజంగా ఇప్పుడు కాంగ్రెస్లో ఒక వివాదంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించిన వివరాలతో కూడిన సమాచారాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు సమర్పిస్తానని చెప్పారు. ఎన్నికల అధికారులు విచారణ చేపట్టి సురేఖ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరుతామని తెలిపారు. అడ్డదారిలో వరంగల్ తూర్పు నుంచి గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలో కొండా సురేఖ నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేశారు. అసలు కొండా మురళి ఏమన్నారో ఒకసారి విందాం మనం కూడా. మరి నేను వచ్చిన కానీ ఇప్పటివరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా, ఎందుకంటే మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు మొన్నే 16 ఎకరాలమి ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. అన్న మీరు వ్యాపారి కూడా. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొండలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, పార్బాయిల్ మిల్ ఉండే. అప్పుడు నా నత్తు సీటు యూసుఫ్ నత్తు వారిని ఇక్కడ ఆయిల్ మిల్ నవీన్ టాక్స్ దగ్గర ఉండే. మరి నేను వచ్చిన కానీ ఇప్పటివరకు ఎవరినన్నా ఇబ్బంది పెట్టినా అని దయచేసి కనుక్కోవాలి. ఆ వాసవి కన్యకా పరమేశ్వర్ సాక్షిగా చెప్తున్నా, ఎందుకంటే మా నాన్న వదందారు ఇంకా 500 ఎకరాలు మొన్నే 16 ఎకరాలమి ఎలక్షన్కి వచ్చిన 70 కోట్లు ఖర్చు పెట్టిన. ఇప్పుడు అందరికీ తెలుసు. అన్న మీరు వ్యాపారి కూడా. వరంగల్ జిల్లాలో మొట్టమొదటగా మరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఉండేది మరి మా నాన్న పేరే. మా కొండలే రైస్ మిల్ ఉండే, ఆయిల్ మిల్ ఉండే, పార్బాయిల్ మిల్ ఉండే. అప్పుడు నా నత్తు సీటు యూసుఫ్ నత్తు వారిని ఇక్కడ
ఆయిల్ మిల్లు నవీన్ టాకీస్ దగ్గర ఉండే. మరొక వైపు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ పాలిటిక్స్ రోజుకో టర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొండా మురళి వర్సెస్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అన్నట్లుగా సాగుతున్నటువంటి వ్యవహారం ఇప్పుడు మరింత ముదిరిపోయింది. కాంగ్రెస్ సీనియర్ నేత కొండా మురళి ఎపిసోడ్తో ఇప్పటికే జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తిగా ఆగ్రహంగా ఉన్నారు. రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకల సందర్భంగా జిల్లాకు చెందిన కొందరు ఎమ్మెల్యేలపై కొండా మురళి చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో ఫైర్ అయ్యారు. అంతేకాదు ఏకంగా పీసీసీకి కూడా కంప్లైంట్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేల ఫిర్యాదుతో పీసీసీ క్రమశిక్షణ కమిటీ కొండా మురళిని పిలిచి వివరణ కూడా కోరింది. అయితే వివరణ ఇవ్వడం సంగతి పక్కన పెడితే తిరిగి ఎమ్మెల్యేలు వారికి సపోర్ట్ చేస్తున్నారంటూ మంత్రి పొంగులేటి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డిపై రివర్స్లో కంప్లైంట్ చేశారు కొండా మురళి. దీంతో ఆశ్చర్యపోవడం కాదు అవాక్కవడం ఎమ్మెల్యేలు వంతైందట. వెంటనే జిల్లాకు చెందిన రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి సహా పలువురు ఎమ్మెల్యేలు మరోసారి సమావేశమై కొండా మురళి ఎపిసోడ్పై సీరియస్గా చర్చించారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సింది పోయి తిరిగి తమపైనే మళ్లీ ఫిర్యాదు చేయడం ఏంటన్నది డిస్కస్ చేశారు. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఈ మొత్తం పరిణామాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లాలని జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇదంతా జరిగి కొన్ని గంటలు గడిచాయో లేదో కొండా కుటుంబానికి సంబంధించి మరో కీలక ఇష్యూ తెరపైకి వచ్చింది. అది ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇప్పటికే రగులుతున్న వేడిని మరింత పెంచేలా కనిపిస్తుందన్న టాక్ అయితే వినిపిస్తోంది. కొండా ఫ్యామిలీకి సంబంధించి ఓరుగల్లు పాలిటిక్స్లో మరింత హీటు రాజేసిన అంశం కొండా సుష్మిత రాజకీయ ఆరంగేట్రం గురించి సోషల్ మీడియా అకౌంట్స్లో కనిపించిన ఫోటో. అవును, ఈ మేరకు కొండా సుష్మిత ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బయోలో కనిపించినటువంటి మార్పుతో ఉమ్మడి వరంగల్ జిల్లా పాలిటిక్స్ మరింత హాట్గా మారిపోయాయి. పరకాల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆమె రేసులో ఉన్నారంటూ కూడా అర్థం వచ్చేలా కనిపించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రకటన ద్వారా సుష్మితను ఎమ్మెల్యే అభ్యర్థిగా పరకాల నుంచి బరిలో దింపేందుకు కొండా ఫ్యామిలీ ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ మంత్రిగా రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కొండా సుష్మిత తల్లి కొండా సురేఖ. పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నటువంటి ఆమె ప్రస్తుతం వరంగల్ తూర్పు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే గతంలో కొండా సురేఖ పరకాల నుంచి 3 సార్లు విజయం సాధించారు. దీంతో పరకాలపై కొండా కుటుంబానికి గట్టి పట్టుందని చెప్పాలి. అందుకే అన్నీ ఆలోచించి పరకాల నుంచి బరిలో దింపేందుకు సుష్మితకు రంగం సిద్ధం చేస్తున్నారన్న టాక్ ఇన్స్టా అకౌంట్లో మార్పులతో తేలిపోయిందన్నటువంటి అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఓవైపు జిల్లా రాజకీయం రగులుతుండగానే కొండా కుటుంబం ఇలా మార్పులు చేయడం వెనుక కారణం పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేయడమేనన్న వాదన కూడా వినిపిస్తోంది. కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యల్లో రేవూరు గురించి సైతం మాట్లాడారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రేవూరి తమ మద్దతు కోరడంతో ఆయనకు సపోర్ట్ చేసి గెలిపించామని కూడా తెలిపారు కొండా మురళి. అంత సహాయం చేసినా కూడా తమకు వ్యతిరేకంగా ఇప్పుడు గ్రూపులు కట్టి పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు కొండా మురళి. దీనిపైన ఇప్పుడు పంచాయతీ జరుగుతోంది. ఇంకా అదే ఓ కొలిక్ రాలేదు. ఇలాంటి నేపథ్యంలో నేరుగా రేవూరిని టార్గెట్ చేసేలా కొండా సుష్మిత ఇన్స్టా బయోలో చేసినటువంటి మార్పులు ఉన్నాయని చెబుతున్నారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక కొండా మురళి ఉన్నారని రేవూరు వర్గం ఆరోపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.